She's not angel. She's a devil. ఏంటి అలా చూస్తున్నావు? జ్యూస్ తాగు నీలిమా. నేను తాగుతానులే కార్తీక్, నువ్వు వెళ్ళు. నువ్వు తాగు, నువ్వు తాగితేనే నేను వెళ్తాను. అయినా ఫోన్లో ఎవరో మాట్లాడుతున్నట్టున్నారు కదా, ఎవరు? నా ఫ్రెండ్. చెప్పవే నమ్రత. అదేంటి మేడం అలా అంటారు? నేను నరసింహాని. అర్థమైంది, చెప్పు. పార్దు దొరికాడు. ఓ అవునా? నెక్స్ట్ ఏం చేయను మేడం? చెప్తాలే, ఎందుకు కంగారు. జ్యూస్ తాగుతున్నాను, మళ్ళీ ఫోన్ చేస్తాను. కార్తీక్ నా ముందే ఉన్నాడు, నేను ఎలా తప్పించుకోవాలి? కార్తీక్, మా ఫ్రెండ్ ఫోన్ చేసింది కదా, మాల్లో వెయిట్ చేస్తుందంట, నేను వెళ్తాను. అదేంటి, నువ్వే చెప్పావు కదా వెయిట్ చేయమని. మరి ఇప్పుడు మాల్లో వెయిట్ చేస్తుందని చెప్తావేంటి? అదే, తను మాల్లోనే వెయిట్ చేస్తుంది. నెక్స్ట్ ఏం చేద్దామని అడిగితే వచ్చి చెప్తాను అని అన్నాను. సరే పద, నేను డ్రాప్ చేస్తాను. వద్దులే, మళ్ళీ నీకెందుకు శ్రమ? మళ్ళీ నేను అక్కడి నుంచి వేరే దగ్గరికి వెళ్ళాలి కార్తీక్. నేనే వెళ్తానులే. సరే వెళ్ళు. నువ్వు వెళ్ళడమే నాకు కావాలి. బానుని ఎలా పిలవాలి? హలో. ఏంటి సిఎఫ్ఓ గారు, ఏం చేస్తున్నారు? కొండలో ఉన్న ఫైల్స్ ని ఎలా చూడాలో అర్థం కాక తల పట్టుకుని కూర్చున్నాను. సిఎఫ్ఓ గారు, జాబ్లో ఎప్పుడూ అలా టెన్షన్స్ ఉంటూనే ఉంటాయి. అందుకే కాసేపు రిలాక్స్ అవ్వాలి. నా శ్రీమతిగా బయటికి వెళ్దాం, వచ్చే. ఇంత వర్క్ పెట్టుకుని నేనిప్పుడు బయటికి రాలేనండి. అదేంటి, రావాలని చెప్తున్నాను కదా. నేను చెప్పాను కదా కష్టమని. ఆలోచించుకోమంటున్నాను కదా. విషయం తెలిసినప్పుడు ఆలోచించినా ఆలోచించకపోయినా సమాధానం ఒకటే ఉంటుంది. నీ నిర్ణయాన్ని మార్చుకోవా? మీరే నన్ను అర్థం చేసుకోకపోతే ఎలాగండి? ఏమని అర్థం చేసుకోవాలి బాను? నువ్వు నన్ను అర్థం చేసుకుంటున్నావా? అదేంటండి అలా అన్నారు? మరి ఇంకెలా అనమంటావు? నీ ప్రవర్తన అర్థమవుతున్నప్పుడు కూడా మాట్లాడకుండా ఎలా ఉండమంటావు? నేనే తప్పు చేయలేదండి. నువ్వెప్పుడూ తప్పు చెయ్యవు కూడా, ఆ విషయం నాకు తెలుసు. కానీ భార్యగా నువ్వు చేయాల్సిన న్యాయం ఏం చేస్తున్నావు చెప్పు. కొన్ని కారణాల వల్ల మీతో చెప్పలేకపోతున్నాను, అందుకే మీకు దగ్గర కాలేకపోతున్నాను. మనసులు కలిసిన మన మధ్య కూడా పంచుకోలేని రహస్యాలుంటాయా? ఇష్టమైన వాళ్ళకి కొన్ని విషయాలు చెప్పి బాధ పెట్టడం కుదరదండి. నువ్వు చాలా తెలివైన దానివి బాను. ప్రశ్న ఎలా వచ్చినా సమాధానం నీకు అనుకూలంగా చెప్పగలవు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నట్టే కనిపిస్తున్నావు, నా గురించి ఆలోచిస్తున్నట్టే కనిపిస్తావు. నేనే ప్రపంచం అన్నట్టు చూపిస్తావు. అందరికీ అలాగే కనిపిస్తుంది, ఆఖరికి నాకు కూడా. కానీ నీకు నువ్వే ఒక హద్దు గీసుకున్నావు. ఆ హద్దులోకి నన్ను రానివ్వకుండా ఆపుతున్నావు. దాన్ని తెలివిగా ఇలా చెప్తున్నావు, ఫైనల్గా నన్ను దూరం పెడుతున్నావు. వద్దండి, మీరలా మాట్లాడితే నేను తట్టుకోలేను. నేను బ్రతుకుతుందే మీకోసం. అలాంటిది మిమ్మల్ని బాధ పెట్టి నేనెలా బతకగలను? ఇది మాటల్లో కాదు బాను, చేతల్లో కనపడితే బాగుంటుంది. ఇంట్లో మాట్లాడదామంటే అందరూ ఉన్నారు, పోనీ ప్రశాంతంగా కలుద్దామంటే నువ్వు కాదు అంటున్నావు. ఇంట్లో ఉన్న మనుషులు కాదు బాను, నువ్వే మన మధ్య అడ్డుగోడ కడుతున్నావు. నేనంటే నీకు ఇష్టం లేదు, కానీ ఇష్టం ఉన్నట్టుగా నటిస్తున్నావు. నా మీద నీకు ప్రేమ చచ్చిపోయింది, కానీ ఉందని చూపిస్తున్నావు. ఇలా రెండు పడవల మీద ప్రయాణం వద్దు బాను. చాలండి, ఇప్పటికే మానసికంగా చాలా కృంగిపోయి ఉన్నాను. మీ మాటలతో నన్ను మరింత బాధ పెట్టద్దు. నువ్వు నన్ను నిజంగా అర్థం చేసుకుంటే నేను చెప్పిన చోటికి రాబాను. తప్పకుండా వస్తానండి. మీరు బాధపడకూడదని ఇదంతా చేస్తున్నాను. మిమ్మల్ని బాధ పెట్టే పని నేనెందుకు చేస్తాను? ఏమండి,
నాకు తెలుసు బాను, నేను ఇలా మాట్లాడితే నువ్వు తప్పకుండా వస్తావని. ఆఫీస్లో వర్క్ ఎక్కువ ఉందని నేను పిలిస్తే రానంటావా? ఇప్పుడు నిజంగా నీ మీద కోపం వచ్చిందేమోనన్న భయంతోనైనా వస్తావు. నీ మీద నాకు ప్రేమే కానీ కోపం ఉండదని అక్కడ నిన్ను సర్ప్రైజ్ చేస్తాను. నేను బయటకు వచ్చానంటే నీ అంత చూస్తాను రా. నేనంత తేలిగ్గా వదిలేస్తానని మాత్రం అనుకోకు. భయాన్ని కూడా భలే కవర్ చేసుకుంటున్నావురా. మా బాస్కి ఫోన్ చేశాను, నిన్ను ఏం చేయాలో వస్తున్నారు. వచ్చాక డిసైడ్ అవుతుంది నువ్వు బ్రతుకుతావో లేక ఏకంగా పైకి అయిపోతావో. వెయిట్ చెయ్యి. రేయ్, ఎవర్రా నీ బాసు? చెప్పడం ఎందుకు, కాసేపట్లో చూస్తావుగా. పార్థం, నువ్వు మాత్రం నన్ను వదలడం లేదు. ఆంటీని చంపించాలనుకుంది నేనే అన్న నిజం నీకు తెలిస్తే నువ్వు ఏం చేస్తావో నాకు తెలుసు. వరుణ్ణి పట్టుకుని నా నిజ స్వరూపం బయటికి చెప్పిద్దామనుకున్నావు. దాంతో నాకు ఎంత సాయం చేసిన వరుణ్ణి నేనే చంపించేశాను. అక్కడితో కథ ముగిసిపోయింది అనుకున్నాను. నువ్వు వదిలిపెట్టలేదు. నరసింహాన్ని పట్టుకొని మళ్ళీ నన్ను బయటికి లాగడానికి చూస్తున్నావు. నాకు ఎంత సహాయం చేసినా వరుణ్ణి చంపించిందాన్ని. నువ్వు నా శత్రువి, నిన్ను వదిలేస్తానని ఎలా అనుకున్నావు? వస్తున్నాను, వచ్చి నీ అంత చూస్తాను. నీలిమాకి శత్రువైతే జీవితం ఎలా మారిపోతుందో నీకు చూపిస్తాను. ఏంటి భరించలేనంత కడుపు నొప్పి. ఇప్పటికిప్పుడు ఏమైంది నాకు? ఏంటి అలా చూస్తున్నావు? జ్యూస్ తాగు నీలిమా. బాను, నువ్వు జ్యూస్లో ఏదో కలిపావు కదా? అమ్మా, రేయ్, తీరా తలుపు. రేయ్, నువ్వెంత తన్నినా విరగవురా, చాలా స్ట్రాంగ్. రేయ్, ఎక్కడ్రా మీ బాసు? వస్తారన్నాగా రమ్మను. వస్తారులే, కంగారెందుకు? మరీ తొందరపడితే నీ ఆయుష్ తొందరగా పూర్తయిపోతుంది. నా ఆయుష్ పూర్తవడం కాదురా, మీ బతుకులు తిరగబడిపోతాయి. మరీ ఎక్కువగా మిడిసిపడకు. మా బాస్ రాగానే నీ విషయం ఏదో ఒకటి తేల్చేస్తారు. అంతవరకు కామ్గా కూర్చో.
చూసావా బాను, నీకు వెల్కమ్ చెప్పడానికి ఈ రిసార్ట్ ఎంత అందంగా ముస్తాబైందో. ఇక్కడ మన ఇద్దరమే ఉంటాం, మన మధ్య ప్రేమ మాత్రమే ఉంటుంది. నాకు నువ్వు, నీకు నేను ప్రపంచంగా ఉండిపోతాం. నీకిష్టమైన లంచ్ చేస్తూ, నాకిష్టమైన నిన్ను చూస్తూ మురిసిపోవాలని ఈ ఏర్పాటు చేశాను. సార్, మేడం ఇంకా రాలేదా? వస్తుంది. ఏమైనా మేడం అదృష్టవంతురాలు సార్. మీరు ఆవిడ కోసం రిసార్ట్ మొత్తం బుక్ చేశారు. ఈరోజు ఈ ప్రపంచం మీదే సార్. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ. వెల్కమ్ సార్. ఏంటండి ఇది? నా హృదయ దేవతకి ఘన స్వాగతం. నా ప్రేమకి ఇదే నిదర్శనం. నా ప్రేయసి అడుగులు కందిపోకూడదు, నువ్వు అలిసిపోకూడదు. చక్కని చిరునవ్వుతో చంద్రబింబం లాంటి నీ మొహాన్ని అలా చూస్తూ ఉండిపోవాలి. నిన్నెప్పుడు ఇలా ప్రేమిస్తూనే ఉండాలి. పద. వెల్కమ్ 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 టు మై వరల్డ్. థ్యాంక్ యూ సార్. ఎలా ఉంది బాను? స్వర్గమే దిగి వచ్చినట్టుగా ఉంది. ఈ దేవత కోసం ఆ స్వర్గాన్నే దింపాను. నీ కళ్ళల్లో ఆనందం చూడాలనే నిన్నిక్కడికి రమ్మని చెప్పాను. అందరిలో ఉండగా నువ్వు నాతో ఏమీ చెప్పలేకపోతున్నావు. నీ మనసులో ఉన్న ప్రేమను నాతో పంచుకోలేకపోతున్నావు. అందుకే ఎవ్వరికీ కనిపించకుండా ప్రపంచానికి దూరంగా మనిద్దరమే ఉండిపోవాలనుకున్నాను. నీ ఒళ్ళో తలపెట్టుకొని నిన్నే చూస్తూ ఎన్ని రోజులైనా క్షణాలు యుగాల్లా గడిచిపోవాలనుకుంటున్నాను. నీ రూపం కోసం, నువ్వు ప్రేమగా పిలిచే పిలుపు కోసం ప్రతి క్షణం తప్పించిపోతున్నాను. ఈరోజు ఇక్కడ మనిద్దరమే ఉంటాం. మన మధ్యలో నుంచి గాలి కూడా వెళ్ళలేనంత దగ్గరగా ఉంటాం. మన్మథ ప్రపంచాన్ని పరిపాలించుకుంటాం మనిద్దరం. ఏంటండి ఆ మాటలు? మాటలకే అంత సిగ్గుపడుతున్నావు, ఇంకా చేతల్లో దిగితే? ఏంటి శ్రీవారు, ఎవరూ లేరని రెచ్చిపోతున్నారా? అందరూ ఉన్నారనే కదా నువ్వు అడ్డు చెప్తున్నావు. ఇక్కడ అడ్డు లేదు, ఇక్కడ నువ్వు అడ్డు చెప్పే ఆస్కారం లేదు. సరే బాను, ముందు భోంచేద్దాం. మొదట విందు, ఆ తరువాత... చాలు చాలు, ఇంక మీ మాటల గారడి ఆపండి. సరే, బేరర్ ఫుడ్ తీసుకొచ్చేసే. సార్. థ్యాంక్ యూ. వెల్కమ్ సార్. से प्यारू अंदम तन ऊरू सारे हुशारू बेगम बेजारू आरा से प्यारू अंदम तन ऊरू दिल मांगे मोरू टी प्रेमे वेरू ना रोजा नुवे ना दिल से नुवे ना अंजलि नुवे गीतांजलि नुवे ఎలా ఉంది మేడం?
మీ మనసంత గొప్పగా ఉంది, మీ మాటలంతా రుచిగా ఉంది, మీ చిరునవ్వంత తృప్తినిచ్చింది. ఇంతవరకు నేను నిన్ను మురిపించాను, ఇప్పుడు నువ్వు నన్ను మురిపించాలి. నా కడలి కరటంలో ఓ మౌన రాగం నువ్వేలే, నీ అమృతపు జడిలో ఓ ఘర్షణే మొదలైందే. నా సఖివి నువ్వేలే, నీ దళపతిని నేనేలే, నా చెలియ నువ్వేలే, నీ నాయకుడు నేనే. నువ్వు ఏ సంట నో అంటే నో అంట, ఓకే బంగారం. నా రోజా నువ్వే, నా దిల్సే నువ్వే, నా అంజలి నువ్వే, గీతాంజలి నువ్వే. నా రోజా నువ్వే, నా దిల్సే నువ్వే, నా అంజలి నువ్వే, గీతాంజలి నువ్వే. ఏంట్రా కార్తీక్, అప్పుడే ఊహల్లో తేలిపోతే ఎలా? భాను వస్తే జరిగేది ఎలాగో అదే కదా, ముందే ఊహించుకోవడం ఎందుకు? ఎక్కడున్నావు భాను? నువ్వు వచ్చే వరకు క్షణాలు యుగాల్లా గడుస్తున్నాయి. నువ్వు వస్తేనే సమయం క్షణాల్లోకి మారిపోతుంది. అనుకున్న సమయం అప్పుడే అయిపోయిందా అనిపిస్తుంది. ఈ విరహ వేదన నేను ఇంకా ఓర్వలేను భాను. నువ్వు త్వరగా రా. ఎక్కడున్నావు మై స్వీట్ హార్ట్? ఇదేంటి, నాకు కడుపు నొప్పి రావటం, వాంతి కావటం ఏంటి? ఏం జరిగింది? బాను, నేను తాగే జ్యూస్లో ఏదో మందు కలుపుతావా? నన్ను బాధ పెట్టాలని ఈ పని చేసావు కదా? ఉండు, చెప్తాను ఈ పని. ఇప్పుడు నేను వెళ్ళకపోతే ఆయన కోపం వస్తుంది. ఆయనకి కోపం వచ్చే పని నేను ఎందుకు చేయాలి? నేనేదో ఒక విధంగా నచ్చజెప్పి ఆయన ఇంటికి తీసుకువెళ్ళాలి. నీలిమ. హలో, ఏంటి బాను, నా గురించి ఏమనుకుంటున్నావు? ఇప్పుడు ఏమైంది? నేను తాగే జ్యూస్లో కడుపు నొప్పి రావటానికి మందు కలుపుతావా? నేనా? లేదే, నేనేం కలపలేదే. అబద్ధమాడుకో. ఆ ఇంట్లో నాకున్న ఒకే ఒక్క శత్రువు నువ్వే. నీకు తప్ప అవసరం ఎవరికీ లేదు. నిజం చెప్తున్నా నీలిమ, నాకేం తెలీదు. నాకేం చెప్పకు. నీలిమకి అపకారం చెయ్యాలని చూస్తే ఏం జరుగుతుందో నీకు చూపించాలి కదా. వెయిట్ అండ్ సీ. నీలిమ, నీలిమ. హలో, ఆ పార్థుగాడు అక్కడే ఉన్నాడా? ఉన్నాడు మేడం. తప్పించుకోవాలని ప్రయత్నం చేసి చేసి అలసిపోయాడు. ఇంతవరకు మీరు రాకపోయేసరికి మీకే ఫోన్ చేద్దామని జామర్కి దూరంగా సిగ్నల్స్లోకి వచ్చాను. ఇంతలో మీరే ఫోన్ చేశారు. వాడు ప్రశాంతంగా కూర్చోటానికి వీల్లేదు. వాడికి ఒక చేయి తీసేసి. సరే మేడం.
భాను, నువ్వు చేసిన బుద్ధి తక్కువ పనికి ఇదే నా బహుమానం. నరసింహ పార్థు చెయ్యి తీసేసుంటాడు. నాతో పెట్టుకుంటే ఏమవుతుందో భానుకి తెలిసొస్తుంది. నువ్వు దయ్యాలున్నాయని నమ్ముతావా? దయ్యం వస్తుంది.